భక్తి కలిగి 3 గంటలప్పుడు రోజు ప్రార్థన చేసేవాడు ఈయన. చదువుదామమ్మా. ఇటాలి పటాలమనబడిన పటాళములో శతాధిపతి అయిన కొర్నేలు కొర్నేలు ఒక భక్తిపరుడు నేను కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ప్రజలకు బహు ధర్మము చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. భయభక్తులు కలిగిన వాడు, ఒక మిలిటరీ కమాండర్, మిలిటరీ మ్యాన్. మన ఊరు ఒక అమ్మాయి పెళ్లి చేసి మన ఊర్లోను పాతగేర్ల ఒక అమ్మాయిని పెదమ్మరెడ్డికి ఇచ్చారు. ఒక 3 సంవత్సరాల కింద అమ్మాయి మన ఊరే. ఆయనకి 4 కొడుకులు. తర్వాత నాకు వాళ్ళ పెద్ద కొడుకు పరిచయము. వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ చిన్న తమ్ముడు చదివిస్తుంటే అన్న కోచింగ్కి హైదరాబాద్కి వెళ్తున్నాడు, ప్రార్థన చేయాలని సిస్టర్కి మాకు చెప్తే నేను ఆ కుమారుని పెట్టుకొని కూర్చొని చెప్పాను, చిన్న మీ అన్నలు కష్టపడి చదివిస్తున్నారు, రేపు ఉద్యోగం వస్తే మీ అన్నలను చూడాలి, మొదటి ఉద్యోగం దేవునికి ఇవ్వాలి, అలాగా నువ్వు కృతజ్ఞత కలిగి దశభాగాలు తీయాలి, నేను ప్రార్థన చేస్తున్నామని చెప్పి 3 సంవత్సరాల కిందట ప్రార్థన చేశాము. 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఓ పెద్ద ఉద్యోగాన్ని దేవుడు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఊరు ఏమది ఆ ఉద్యోగం దయచేసి పోయిన సనగంలో చెప్పాను కదా, అక్కడ మళ్ళా తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత మరలా నన్ను ఆహ్వానిస్తే ట్రైనింగ్ అయిపోగొట్టుకొని డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఆ ఉద్యోగం ఎటువంటి తెలుసా, ఆర్మీ ఉద్యోగం కాదు కానీ మిలిటరీ ఆఫీసరే, స్పెషల్ ఆఫీసర్. అంటే ఒక ప్రధానమంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ ఎక్కడ కరిపి తగ్గితే స్పెషల్ మిలిటరీ దిగుతుంది కదా, ఆ రాజధానిలో ఉద్యోగం చేయడానికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. చప్పలు కొడతాం గట్టిగా. ఒక మిలిటరీ మ్యాన్, స్పెషల్ మిలిటరీ మ్యాన్ ఇచ్చాడు. ఏకో ఫాట్ గన్ను తీసుకొని ప్రధానమంత్రులు ఎక్కడెక్కడ దిగుతారో అక్కడ కావలి గాయటానికి ఆ గొప్ప ఉద్యోగం ఇచ్చాడు. వాళ్ళు చెప్పుకోలేనంత ఆనందం, సంతోషం. దేవుని బిడ్డలు కోర్నీలు కూడా ఆ రోజు కోర్నీల సంగతి నేను చెప్పాను. తమ్ముడా, మిలిటరీ ఆఫీసర్ అయినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. తమ్ముడు, నువ్వు ఎక్కడైనా నువ్వు పెద్ద అగ్రస్థానం ఉద్యోగం పోతప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు దేవుడినే నువ్వు స్తుతించాలి, చేసిన మేలు జ్ఞాపకం చేసుకోనన్నా. ఈ విషయం కూడా నేను చెప్పాను ఆ రోజు చిన్నోనికి. దేవుని కోర్నీలు భక్తిపరుడు ఇంచుమించుగా 3 గంటలప్పుడు ప్రార్థన చేసేవాడు, ధర్మకార్యాలు చేశాడు, ఉపకారాలు చేసేవాడు. ఒక రోజున దేవుడు పరలోకం నుంచి దేవదూతని ఇంట్లోకి పంపించాడు. ఇదిగో కోర్నీలైన భక్తిపరుడు ఉన్నాడు, దేవదూత ఇంటికి నేను కార్యం జరిగించబోతున్నాను, ఆయన ఉపకార్యాలు ఆయన ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా పరలోకానికి వెళ్ళే, ఇదిగో నేను కార్యాలు జరిగించబోతున్నాను చెప్పమని పరలోకం నుంచి దేవదూత ఆ కోర్నీలు ఇంట్లోకి వచ్చి దిగి కొర్నేల్, నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు చేసిన ఉపకార్యాలు, ధర్మాలు మొత్తం పరలోకానికి చేరే దేవుడు చెప్పాడు కనుక దైవజనుని ఇంటికి పిలిపించుకో అన్నాడు. చప్పలు కొడదాం గట్టిగా, గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. చూడు సార్, చదువుదాం. పగులు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరావు. కొర్నేల్, నువ్వు ఏ ఎదవరాలకు ధర్మం చేశావో, ఏ దిక్కులేని వాళ్ళకి ధర్మం చేశావో, ఎలాగ నువ్వు ప్రార్థించావో తెలియదు. పరలోకం నుంచి నేను దిగొచ్చాను, నీ ఇంటికి దేవుడు మేలు చేయబోతున్నాడు, నీ ఇంట్లో కార్యం జరిగించబోతున్నాడు. నువ్వు చేసిన ధర్మ కార్యాలు, ప్రార్థనలు పరలోకం చేయలే కనుక దైవజనుడు ప్రాంతాలు ఉన్నారు, ఆ దైవజనుడు ఇంటికి పిలిపించుకుందామని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? దైవజనుడిని ఇంటికి పిలిపించుకుందామన్నాడు. 24 వచ్చిన చదువుదాం. వెంటనే దైవజనులు ఎక్కడ ఉన్నారని కోర్నేలు దైవ సేవకులు
తీసుకొచ్చారు. తీసుకొస్తున్నప్పుడు ఏం చేశాడంటే మొత్తం ఇంట్లోన భోజనం అంతా సిద్ధపాటు చేసి బంధువులను పిలిపించుకొని స్నేహితులను పిలిపించుకొని ఈ రాత్రి మధ్యాహ్నం దేవుడు మాతో మాట్లాడాడు. దైవజనుల ఇంటికి పిలిపించుకున్నామన్నాడు. ఏం జరుగుతుందో తెలియదని మొత్తము స్నేహితుల బంధువులందరూ పిలిపించుకొని ఆ దైవ సేవకుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంట. ఈ గవర్నమెంట్ ఆఫీసర్ కార్నెల్. హల్లెలూయా. 24 వచ్చిన చదువు. మరునాడు వారు కైసరియాలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారము చేసెను. గట్టిగా చప్పలు కొడదాం అందరం. దేవుడి దైవ సేవకుల గురించి చెప్పాడంటే ఈ దైవజనులు గొప్పవాళ్ళు అని బంధువులు స్నేహితులు వచ్చి అందరు సమకూర్చు రాగానే సాగిలపడి నమస్కారం చేసినంటే పేతురికి. వెంటనే కొర్నేల్ అలా పడకూడదు, మేము దేవుళ్ళం కాదు, దేవుని కొరకు సాక్ష్యం చెప్పే వాళ్ళ సేవకులము, అంత పడకూడదు అని చెప్పాడంట. హల్లెలూయా. ఈ కొర్నేలుకి భక్తి ఉంది కనుక ఈ కొర్నేలు దేవుడన్నా సేవకుడన్నా ఆ విలువ కొర్నేలు తెలుసు గనక అంత విశ్వసించాడు. వెంటనే కొర్నేలు, నేను దేవునప్పుడు తిరిగాను, పేతురున్నాడు, అందరూ కూర్చొని మీరు అందరూ కూర్చోనని బంధువులు స్నేహితులందరూ కూర్చోబెట్టి, ఇదిగో యేసు క్రీస్తునప్పుడు 3.5 సంవత్సరాలు నేను తిరిగాను, అక్కడక్కడ దేవుడు సూచక్రియలు మహస్తకాలు చేశాడు, ఆయన సిలువ వేసి చంపేశారు, మరలా తిరిగి దేవుడు లేచాడు. ఆ సాక్ష్యం చెప్పుతూ వాక్యం చెప్తున్నాడంట పేతురు. చెప్పుతూ ఉండగానే ఆకాశం నుంచి అగ్ని ఆ కొర్నేలు ఇంటి మీద వాలిందంట. చప్పలు కొడతాం గట్టిగా చప్పలు కొడతా. హల్లెలూయా. మాట్లాడుతుండగానే పేతురు ఇంకా వాక్యం చెప్తుండగా మాట్లాడుతుండగానే గొప్ప కార్యాలు కొర్నేలు ఇంట్లో ఒక్కొక్కరు బంధువుల మీద పరిశుద్ధాత్మ గిని వచ్చింది. భాషలతో మాట్లాడుతున్నారంట. స్నేహితులు బంధువులు ఆ ఇళ్లలో పరిశుద్ధాత్మ గినితో నింపబడిందంట. ఏమి దేవుడు చేయాలనుకున్నాడో ఆ కొర్నేలు ఇంట్లో దైవజనుడు వాక్యం ప్రకటిస్తుండగా గొప్ప భాషలు మాట్లాడారు. హల్లెలూయా. హల్లెలూయా. 43 వచ్చిన చదువుదాం. బైబిల్ ఉన్నవారు 43 వచ్చిన మాటలు ఇంకా చెప్పుచుండగా మాటలు చెబుతుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతంగాను కుమ్మరించబడుట చేసి భ్రాంతి నొందిరి. వాళ్ళు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. చప్పలు కొడతా గట్టిగా చప్పలు కొడదాం. ఇవన్నీ రాసినది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అలాగే నువ్వు విశ్వసించాలా. కొర్నేలు సాగిలపడి బంధువులు స్నేహితులు పిలిపించుకొని ఆయన కూడా కనిపెట్టుకొని బోధిస్తుండగా వాక్యము సూచక్రియల మహస్త కార్యాలు ఆ ఇంట్లో జరిగితే బంధువుల మీద స్నేహితుల మీద పరిశుద్ధాత్మకి దిగి వచ్చి భాషలతో మాట్లాడుతూ వాళ్ళ నాలుక విభజించబడి భాషలతో మాట్లాడిన బాప్తిసాలు కూడా తీసుకోలేదు వాళ్ళు. అన్ని జనులు అద్భుతం చేశాడు కొర్నేలు ఇంట్లో దేవుడు. దేవుని బిడ్డలారా, నీవు ఎక్కడ ఆశీర్వాదం వస్తుందో, ఏ మార్గాలు వెళ్తే ఆశీర్వాదం వస్తుందో దాన్ని నేర్చుకుని ఆ మార్గాలు వెళితే నువ్వు ఆశీర్వాదం పొందుతావు. కానీ నా బంధువులను తీసుకొస్తాను, ఈ రోజు నా 10 కేజీలు చికెన్ తీసుకొస్తాను, వాడు వస్తాడు, ఇంట్లో కూర్చుంటాడు, సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు, అన్ని తింటాడు, పోతాడు, మళ్ళీ నీ ఇంటికి శాపం తెచ్చిపోతాడు. దేవుని బిడ్డలారా, ఏదైనా పెళ్లిళ్ళు జరుగుతప్పుడు ఏం జరుగుతుంది? ఆ మధ్యలో ఒక చోటుకి నేను వెళ్ళాను. దేవదేన ఆగిపోతూ విలువ ఇవన్నీ తెలుసు. కానీ తల్లి గర్భంలో దేవుడు 9 మాసాలు కాపాడి మనల్ని పెంచి పెద్దగా చేసి లోకంలో విడిచాడే. రేపు చనిపోయిన తర్వాత దేవుడు లెక్కడిగితే చెప్పాలా అని జ్ఞానం లేకుండా చాలా మంది కేవలం బంధువుల మీద, స్నేహితుల మీద, లోకం మీద, గౌరవం, లోకాశల మీదనే వీళ్ళు రావాలి, వరే రావాలని కోరుకుంటారు. కానీ ఒక దైవజనుని ఇంటికి పిలిపించుకొని
ఏదైనా కార్యం జరిగితే దైవ సేవకుని కానుకిచ్చి లేదా భోజనం పెట్టి నా దైవ సేవకుని ద్వారా దీవించుకోవాలి నా ఇంటినని కోరుకునేవారు భక్తి పరులు తప్ప అవిశ్వాసులు కోరుకోరు. చప్పలు కొడదా గట్టిగా గట్టిగా చప్పలు కొడదా. దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ జీవితంలో ఏదైనా కార్యం జరిగితే నువ్వు ఎవరు చెప్పవద్దు, ఈ కార్యం జరిగిందని దైవ సేవకులు చెప్పిన తర్వాత దైవ సేవకులు చెప్పి నీకు దేవుడు ఏది ప్రేరేపిస్తే అది నువ్వు కానకిచ్చురా, అది నీకు కృతజ్ఞత అంటాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తారు? కొడుకు గర్భవతి అయినప్పుడు భారీగా ప్రార్థన చేయి తల్లి తండ్రి అందరు చెప్తారు కదా. ప్రార్థన చేసిన తర్వాత కొడుకు పుట్టినాడు అనుకో, ఎవరికి మొట్టమొదట ఫోన్ చేస్తారు చెప్పండి? తాగుబోతున్న ఇళ్ళకి ఫోన్ చేస్తారు. ఎవరికి ఫోన్ చేస్తారు చెప్పండి తల్లి. నేను రాత్రి నాకు బాగినండి, ఒక రాత్రి నాకు ఫోన్ వచ్చింది. సరిగ్గా 1 గంట, నేను 2 గంటల వరకు నిద్రపోను. మధ్యరాత్రి ఫోన్ వస్తుంది, డేంజర్ కూడా వస్తాయి. ప్రార్థన చేస్తానా, ఇట్లా పాప తులసి కాన్పన్నా ప్రసన్న వేదనతో ఉంది, చాలా ఏడుస్తుందన్నా ప్రార్థన చేయను అంటే 1 గంట ప్రవచనాలు చేశాను, 2 గంటలకు ఒకసారి చేశాను, 3 గంటలకు ఒకసారి చేశాను. చేసిన తర్వాత ఆ తెల్లవారుజామున 4 గంటలకి అమ్మాయి కనింది. దేవునికి స్తోత్రం. ఎటు చెప్పండి హల్లెలూయా. కన్న తర్వాత 4 గంటల బాగా కన్నారని సంతోషంగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. నేను తెల్లవారు 2 గంటలకు నిద్రపోను కనుక 10 గంటలకు లేచి, తర్వాత ఫోన్ రాలేదు కదా, 10 గంటలకు లేచి ఏదో వాల్ పోస్ట్ మీటింగులు జరిగేది ఉంటే సంతోష్ నగర్కి ఏదో పని మీద పోయాను. 10 మీద పోతే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వచ్చిన అక్క రాత్రి నాకు ప్రార్థన చేయమని చెప్పారు, పాప పెట్టుంది, ఏం గల ఉందంటే, అన్నా నువ్వు ప్రార్థన చేసావు కదన్నా, తెల్లవారుదన్న 5 గంటలకే కొడుకు పుట్టాడన్నా. వాళ్ళు సంతోషంగా ఉన్నారన్న, ఆనందంగా అంట. మమ్మల్ని మర్చిపోయినారు. ఎవరు చెప్పుకున్నారో తెలియదు, బంధువులు చెప్పుకున్నారో, స్నేహితులు చెప్పుకున్నారు. ప్రేమైన సహోదరులారా, ఆ రోజు చెప్పేయమ్మా, తెల్లవారు నిద్రపోకుండా ప్రార్థన చేయించావే, కనీసం అంటే కార్యం జరిగిందన్నా అని ఒక మాట అన్న చెప్పొచ్చు కదా. ఇంకా చేస్తూనే ఉన్నాం ప్రార్థన. అందుకొరికి యేసన్న గారు ఓ విషయం చెప్పాడు. ఒక అమ్మాయి ప్రార్థన